పట్టపగలు రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. జనాన్ని కాదు పోలీసులను చితకబాదారు. రోడ్డు మీద పరిగెత్తించి కొట్టారు. స్టేషన్ కు రమ్మన్నందుకు రౌడీ షీటర్లు రెచ్చిపోయి పోలీసులపైన దాడికి పాల్పడ్డ ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. ఇది కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి. ఇక్కడ ఎస్ఐ ఇతర కానిస్టేబుళ్లపై జరిగిన దాడి సంచలనంగా మారింది. పట్టపగలు 11 గంటలకు జరిగిన ఈ ఘటన ఆగిరిపల్లి కొట్టాయం సెంటర్లో ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సతీష్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు రౌడీ షీటర్లు తారసపడ్డారు. వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు ఫోటోలు, వేలిముద్రలు ఇచ్చేందుకు స్టేషన్ కు రావాలని రౌడీ షీటర్లను పిలిచారు. దీంతో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో పోలీసులకు రౌడీ షీటర్లకు మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే ఇద్దరు రౌడీ షీటర్లు తమ అనుచరులకు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. మొత్తం 4 రౌడీ షీటర్లు వారి 5 అనుచరులు కలిసి ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేశారు. పోలీసులపై దాడి చేసిన రౌడీ షీటర్ల గ్యాంగ్ పరారైంది. ఈ ఘటనలో 3 పోలీసులకు గాయాలయ్యాయి. కానిస్టేబుళ్ల చొక్కాలు చెరిగిపోయాయి. ఈ ఘటనపై ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తన కారులో ఇంకా కొంతమంది రౌడీ షీటర్స్, అతని అనుచరులైనటువంటి కొంతమంది రౌడీ షీటర్స్ కత్తులు, కర్రలతో పాటు తీసుకుని వచ్చి ఇక్కడ నా మీద, నా సిబ్బంది మీద దాడి చేసి అవమానపరచడం జరిగింది. మా కానిస్టేబుల్స్కి చొక్కాలు కూడా చెరిగింది. చాలా ఇన్సిడెంట్ ఈ విధంగా చేశాడు. ఈ ఉమామహేశ్వరరావు అంటే ఈ మండల ప్రజలందరికీ రౌడీగా అతను బాగా సుపరిచితుడు. ఆగిరిపల్లిలో ఈ ఘటన సంచలనంగా మారింది. రౌడీ షీటర్లు పోలీసులనే చితకొట్టారంటే ఇక మా పరిస్థితి ఏంటని సామాన్యులు హడలిపోతున్నారు. కానిస్టేబుల్ సైతం రౌడీ షీటర్ల భయానికి ఇక్కడ పనిచేయలేవని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.